జనాభా ఎక్కువ ఉన్నప్పుడు హిందువుల వైపు ఎందుకు జనాభా నిలబడదు అంటున్నా. మీరే అన్నారు కదా 94% అని, వాళ్ళు ఉన్నది 6% కదా. అది నేను చెప్పింది 6% మంది వచ్చేసినప్పుడు 94% స్వతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు మనం 80% పడిపోయినాం. ఈ 80%లో కూడా కులాలుగా విడిపోయినాం. ఇక్కడ జరిగింది విషయం ఏంటంటే మన కుల విభజన జరిగింది. ఇప్పుడు ఈ పొలిటికల్ అంతా ఎట్లా ఉందండి, కులాలుగా విడగొట్టాలా, పల్చగా చేయాలి. ఇప్పుడు హిందువులంతా ఒక్కటే ఎప్పుడవుతున్నాము, కులాలు పక్క పెట్టినప్పుడే హిందువులంతా ఒకటే అవుతున్నాం. మనం కులాలుగా విడిపోయాం. వీడు రెడ్డి, వీడు ఏది, వాడు అది, వాడు ఇది అని చెప్పేసి ఎక్కడికెక్కడ పల్చ. అంటే మీ ఉద్దేశంలో హిందూ అనే వ్యక్తి, హిందూ అనే ఎవడైతే చెప్పుకొని తిరుగుతాడో వాడే మనిషి, వాడే వ్యక్తి. ఇతర మతస్థులు మనుషులు కాదు, వాళ్ళకి అసలు స్వభావం ఉండదు, ఆలోచనలు ఉండదు, ఎటువంటి ఫీలింగ్స్ ఉండదు, వాళ్ళు మనుషులు కాదన్నట్టే చూస్తారు మీరు. అంతే కదా మీరు చెప్పే విధానం అట్లే ఉంది. ఓకే, మీరు అడుగుతున్నారు. కుక్క ఉంటుంది, పెంచుకునే కుక్క ఉంటుంది, ఊర కుక్క ఉంటుంది. ఇప్పుడు కుక్కలని కుక్కలే గుర్తుపెట్టుకోండి. ఊర కుక్క వ్యవహారం వేరే ఉంటుంది. అది అలా కూర్చుంటుంది, చక్కని పోయి కరిచేస్తుంది. పెంచుకున్న కుక్క కట్టేసి ఉంటుంది, అరుస్తుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే మాబ్ లించింగ్ అయ్యేది ఈ ఊర కుక్కలతోనే. మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇక్కడ జరిగేది అదే, మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు దాడులు చేసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు హిందువులు చైతన్యం ఎందుకు అవుతున్నారంటే మేము కూడా ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నాము అనే ఉద్దేశంతోనే ఉన్నారు. నేను దాడి చేసినప్పుడు ప్రతి దాడి చేయాల్సిందే. ఇప్పుడు నేను పోలీసు వచ్చేదాకా ఆగే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి దాడి జరుగుతున్నాయి.